క్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, వృద్ధి పొందుడి, అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి. రక్షణార్థమైన జ్ఞానమిచ్చువాడని, మోక్ష మార్గమందు మనల నడుపువాడని. రక్షణార్థమైన జ్ఞానమిచ్చువాడని, మోక్ష మార్గమందు మనల నడుపువాడని. బాల్య దినములందే జ్ఞానముంది నడచిన పెద్దవారమైన దారి తొలగిపోములే. బాల్య దినములందే జ్ఞానముంది నడచిన పెద్దవారమైన దారి తొలగిపోములే. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, వృద్ధి పొందుడి, అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి. యేసుక్రీస్తు దేవుడైన పరమ తండ్రిని ఎరుగునట్లు మనకు నిల్చు మహిమ. యేసుక్రీస్తు దేవుడైన పరమ తండ్రిని ఎరుగునట్లు మనకు నిల్చు మహిమ జ్ఞానము. శక్తి కలిగినట్టు జీవ వాక్య సారమందున భక్తి కలిగి వృద్ధి పొంద బలము నిల్చును. శక్తి కలిగినట్టు జీవ వాక్య సారమందున భక్తి కలిగి వృద్ధి పొంద బలము నిల్చును. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, వృద్ధి పొందుడి, అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి. పిల్లలు అల్లరి చేయకూడదు, సరేనా? స్టోరీ వింటారు కదా, మాట్లాడుతూ ఉన్నారు. వెనక్కి పెడతారా?
పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. స్టోరీ వింటారా మీరు? అట్లే కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఒక మాట ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, మనసులో చేసుకోండి, సరేనా? నేను చెప్పినట్లు మనసులో చేసుకోండి. యేసయ్యా, మీరు నాతో ఈ స్టోరీ ద్వారా మాట్లాడండి, మీ స్వరం నాకు వినిపించండి, అల్లరి చేయకుండా కూర్చోవడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి VBS మొదటి దినమున ప్రభువా, మరి మధ్యాహ్న కాల సమయంలో మా కేజీ పిల్లలకు ప్రభువా లెసన్ చెప్పడానికి మీరు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకై స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాను ప్రభువా. మరి పిల్లలు వచ్చిన వారిని బట్టి మీకు వందనములు. మరి ఉదయం నుంచి మరి ఎంతో అలసిపోయి ఉంటారు, కావలసినటువంటి కృప దయచేయండి, మీ బలంతో నింపండి, మీ శక్తితో నింపండి, ఓపికతో కూర్చోవడానికి సహాయం చేయండి ప్రభా. నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరిచి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మీరు ఎంతైనా సహాయపడుతురండి. మీ నామమునకు మహిమను తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ, శత్రువు కనిపించే కనపడని అంధకార సంబంధమైన చీకటి శక్తులను నజరేడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ గద్దిస్తూ విశ్వాసంతో పారదోలుతూ మీ యొక్క రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ నిలవబడే దాసురాలు ఎంతో బలహీనమైనది, చేతకానిది, నిష్ప్రయోజనమైనది ప్రభా. కేవలం మీ కృప ద్వారా బలపరిచి మీ ఆత్మచేత నింపి మీ యొక్క తండ్రి మరి పరిచర్యలో మీరు వాడుకుంటూ రండి. మీ నామమునకు మహిమను తెచ్చుకోమని సమస్తమును మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రొద్దున అంటే ఉదయం కంఠద వాక్యం చెప్పింది కదా ఆంటీ, చెప్తారా ఎవరైనా? తాలగా చాక్లెట్లు సల్లమే చాలు తాలేదా? చాక్లెట్స్ పైనుంచి పోలేదా శారణక్క దగ్గరికి? చెప్తారా? ఒక్క నిమిషం. చాక్లెట్ల కోసం అందరు రెడీగా ఉన్నారా? దో పైన చాక్లెట్లు ఉంటాయి, తీసుకొస్తావా? చెప్పినారా? ఉండండి, కూర్చోండి, అందరు కూర్చోండి. చాక్లెట్లు లేవు ఇక్కడ మీకు. అందరు రెడీగా చాక్లెట్ల కోసం కంఠద వాక్యం చెప్పేకి రెడీగా ఉన్నట్టున్నారు కదా. కూర్చోండి. సరే చెప్దలే. లాస్ట్లో టైం ఉంటే మీతో చెప్పిస్తా, ఎందుకంటే నా స్టోరీ చెప్పాలి కదా నేను. ఇప్పుడు చాలామంది రెడీగా ఉన్నారు, ఒకరితో చెప్పిస్తే ఒకరితో, సరేనా? టైం ఉంటుంది కదా అప్పుడు చెప్పిస్తా, ఓకేనా? ఏం విన్నారు మీరు పొద్దున్న లెసను? ఇప్పుడు చెప్పండి. ఏయ్ బాయ్స్, ఏం విన్నారు లెసన్? ఎవరి గురించి విన్నారు? పౌలు గురించి కదా. ఎన్ని బర్త్డేలు ఉండాలి? ఎన్ని బర్త్డేలు జరగాలి? 2 బర్త్డేస్ కదా. మరి మీకు అందరికి 2 బర్త్డేస్ ఉన్నాయా? సరే. ఈరోజు లెసన్ వచ్చి ప్రొద్దున న్యూ బర్త్ కదా. ఈరోజు వచ్చి ఏంటంటే న్యూ మాస్టర్. పలకండి అందరూ. నూతన యజమానుడు. పలకండి. సో ఎవరి గురించి అంటే మరి కంఠద వాక్యం కూడా పలికిస్తాను, పలకండి. మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మీరంతా ఎవరు కాదు?
మీ సొత్తు కాదు. ఎవరి సొత్తుగా? ఎవరి సొత్తు? దేవుని సొత్తు కదా, దేవుని సొత్తు. కాబట్టి దేవునికి మీ అందరి మీద ఏముంది పిల్లలు? ఎవరైతే అల్లరి చేయకుండా మరి కాము కూర్చుంటారో, చాక్లెట్స్ చాలా ఉన్నాయి మా దగ్గర, ఇస్తాం. చేతులు కట్టుకోవాలా, నోటి మీద వేలేసుకోవాలా, క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలా, మళ్ళీ సరేనా? కాబట్టి మీరందరూ కూడా మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? ఇంకా దేవుని సొత్తు. కాబట్టి దేవునికి మీ అందరి మీద ఏముంది పిల్లలు? ప్రేమ ఉంది. వెరీ గుడ్. ఇంకా హక్కు ఉంది కదా. ఆయన ఏం చేశాడు? విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి మీ అందరి మీద ఏముందంటే హక్కు ఉంది, అధికారం ఉంది. చూడండి, ఇప్పుడు నా దగ్గర మొబైల్ ఉందనుకోండి, అది నేను విలువ పెట్టి, అంటే నేను కొంచెం డబ్బులు ఇచ్చి కొన్నాను, దాని మీద నాకేముంటుంది? హక్కు ఉంటుంది కదా, నేను దాన్ని వాడుకుంటాను కదా. అట్లనే మీరందరూ కూడా మరి దేవుని యొక్క సొత్తు. కాబట్టి మరి దేవునికి మీ మీద ఏముందంటే హక్కు ఉంది. సరే, ఈరోజు ఒక మంచి స్టోరీ. ఏం స్టోరీ? డానియల్. డానియల్ తెలుసా మీకు? డానియల్ ఎంతమంది తెలుసు పిల్లలు? ఎంతమంది తెలుసు? మందిరానికి వచ్చే పిల్లలకు తెలుసు, మిగతా వాళ్ళకు కూడా తెలుసా? దానియేలు తెలుసా? చేతులు ఎత్తినారు ఇద్దరు బాయ్స్లో. ఓకే, వెరీ గుడ్. సరే, అయితే మరి ఈరోజు లెసన్ ఏంటంటే దానియేలు యొక్క విధేయత, తర్వాత యోనా యొక్క అవిధేయత. దానియేలు యొక్క విధేయత, యోనా యొక్క అవిధేయత. యోనా కూడా తెలుసు కదా మీకు. దానియేలు ఎట్లా విధేయత చూపించాడు, యోనా ఎట్లా అవిధేయత చూపించాడో మీరు వినాలి. వింటారా? ఓకే, సరే. దానియేలు మరి బబులోను దేశంలో, చూడండి మీకు బొమ్మలు చూపిస్తాను, పిక్చర్స్ ఉన్నాయి నా దగ్గర, చూపిస్తాను, సరేనా? చూడండి, ఇక్కడ మరి కనిపించలేదు కదా సరిగా, ఇక్కడ పెడతాను. దానియేలును మరి యెరూషలేము మీద బబులోను దేశంలో ఉన్నటువంటి నెబుకద్నెజర్ రాజు దాడి చేసి మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అబ్బాయిల్ని బబులోను దేశానికి తీసుకొచ్చారు. ఎక్కడ దాడి చేసినారు? యెరూషలేము మీదకి. ఎక్కడ? నా వైపు వినండి, ఆ సౌండ్ ఏమి వింటారు కానీ. యెరూషలేం మీద దాడి చేసి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు మరి కొంతమంది యవ్వనస్తుల్ని బబులోను దేశానికి తీసుకొచ్చారు. ఎట్లా తీసుకొచ్చారు? చేతులు కట్టేసి బందీలుగా తీసుకొచ్చారు, అంటే బానిసలుగా తీసుకొచ్చారు. తీసుకొస్తే వాళ్ళు మరి ఏమైందంటే వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజు ఏమన్నాడంటే ఒక అధిపతిని, ఒక మాస్టర్ని పిలిచి, ఈ వీళ్ళల్లో మీరు తీసుకొచ్చినారు కదా, ఈ యవ్వనస్తుల్లో కొంతమంది బాగా జ్ఞానవంతులను మీరు ఏం చేయాలంటే వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 3 ఇయర్స్ ఏం చేయాలి మీరు? నేను ఏమైతే తింటానో రాజు యొక్క భోజనము మీరు మరి వాళ్ళకు, ఆ యవ్వనస్తులకి పెట్టాలి అని చెప్పినారనమాట. చూడండి, రాజు భోజనం అంటే ఏమేమి ఉంటాయి పిల్లలు చెప్పండి? ఏమేమి ఉంటాయి? వెరీ గుడ్ కదా, మటను, చికెను కదా, అన్ని వెరైటీస్ అన్నీ ఉంటాయి కదా రాజు భోజనం అంటే. అందుకనే మనమైతే అబ్బో 3 ఇయర్స్ రోజు మాకు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, సంతోషం అనుకుంటాం కదా. కానీ మరి దానియేలు ఏమన్నాడంటే నో అన్నాడు. ఏమన్నాడు? నో. ఎందుకు పిల్లలు? ఎందుకు నో అన్నాడు చెప్పండి? ఎందుకంటే ఆ యొక్క మటన్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, అక్కడ ఆ పెట్టే మాంసం అంతా కూడా విగ్రహాలకు బలి ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి వండుతారు. కాబట్టి దానియేలు ఎవరి బిడ్డ చెప్పాలి నాకు? దేవుని బిడ్డ కదా. ఎవరైతే అల్లరి చేయకుండా ఆన్సర్ చెప్తారో వాళ్ళకి చాక్లెట్లు ఇస్తా. దేవుని బిడ్డ కదా. కాబట్టి మరి దానియేలు ఏం చేశాడంటే, ఇంకా నేను తినకూడదు, నేను అపవిత్ర పరచబడకూడదు. కనిపిస్తున్నాయా మీకు పిక్చర్సు? ఇదో ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి వచ్చి మరి మీకు
ఈ యొక్క భోజనం అంతా తీసుకొస్తాను, 3 years మీరు తినాలి అంటే, లేదు మేము దేవుని పిల్లలము, అలాంటివి మేము తినకూడదు, మా దేవుడు బాధపడతాడు అని చెప్పాడనమాట. అప్పుడు ఆయన అన్నాడు, అరే మీరు ఈ భోజనం తినకపోతే మీరందరూ సన్నగా లేకపోతే డల్గా ఉంటారు. 3 సంవత్సరాల తర్వాత మరి రాజు దగ్గరికి వచ్చినప్పుడు మీరు అట్లుంటే రాజు నాకు ఏమైనా పనిష్మెంట్ ఇస్తాడు, నాకు మరణము విధిస్తాడు, అంటే శిక్ష విధిస్తాడు, కాబట్టి మీరు తినండి ప్లీజ్ అన్నాడు అనమాట. లేదు లేదు ఏం కాదు, మాకు 10 days, ఎన్ని డేస్ రే ముందర కూర్చున్నారు అల్లరి చేస్తున్నారు, మాకు ఎన్ని రోజులు ఇవ్వాలి, మాకు 10 days, 10 days మాకు, నాకే పరీక్ష పెడుతున్నారా మీరు, మాకు 10 days పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్. ఏంటి 10 days మాకు ఏం పెట్టాలి, ఏంటి చివరి చెప్తున్నా చెప్పండి. వెజిటబుల్స్ మాకు, వెరీ గుడ్, వాళ్ళు చెప్తున్నారా బాబు, మీరు హుషారుగా ఉన్నారే, పొద్దున్నే పప్పెట్ షో చూస్తున్నారు కదా, అందరూ హుషారైపోయినారు కదా. మాకు ఏం చేయాలి, 10 days పప్పు అన్నము కూరగాయలు అవి మాత్రమే పెట్టండి అని చెప్పినాడు అనమాట. సరే 10 days పెట్టిన తర్వాత వాళ్ళని మమ్మల్ని టెస్ట్ చేయండి, మాలో ఏదన్నా మీకు కనపడితే మళ్ళీ చూద్దాం అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. సో 10 days వాళ్ళకి ఏం పెట్టారు, పప్పు అన్నము కూరగాయలు కదా, క్యారెట్ బీన్స్ సాంబార్లు తిన్నారు కదా మీరు ఇందాక, మునక్కాయ అన్నీ తిన్నారా, క్యారెట్ బీన్స్ వచ్చిందా మీకు కదా, అవన్నీ పెట్టినారు. 10 days అయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా మాంసం తిన్నారు, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ తిన్నారు. కానీ వీళ్ళు మాత్రము ఓన్లీ ఈ వెజిటబుల్స్ మాత్రమే తిన్నారు. తిన్న తర్వాత వీళ్ళను పరీక్షిస్తే వీళ్ళ యొక్క ముఖాలు వాళ్ళకంటే చాలా బ్రైట్గా ఉన్నాయంట, చాలా సౌందర్యంగా ఉన్నాయంట, చాలా కళగా ఉన్నాయంట. అయితే మరి ఏమైందంటే, సరే ఇంకా మీరు 10 రోజుల తర్వాత ఇంకా వాళ్ళకి ఏం పెట్టారు, అందరికంటే మరి దేవుడు వాళ్ళను 10 times మరి శ్రేష్ఠులుగా దేవుడు వాళ్ళను చేశాడంట. చూడండి మీకు ఏమర్థమైంది, దానియేలు ఏం చూపించాడు, దేవునికి విధేయత చూపించాడు కదా, దేవునికి విధేయత చూపించాడు. కాబట్టి మరి మీరు కూడా ఏం చేయాలి, దేవునికి అయిష్టమైన పనులు కదా, అల్లరి చేయడము, కొట్టుకోవడము, గిచ్చుకోవడము, ఒకరొకరు మరి అట్లా చేసుకోవడం అంతా దేవునికి ఇష్టమైన పనా, ఇష్టం లేదు కదా. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి జీవితము జీవించాలన్నమాట. సరే కొద్ది రోజులు అయిన తర్వాత చూడండి, దానియేలు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. కొంతకాలమైన తర్వాత నెబుకద్నెజర్ రాజు చనిపోయిన తర్వాత ఇంకొక రాజు వచ్చాడు. ఆ రాజు పేరేంటంటే, నెక్స్ట్ మధ్యలో ఇంకొక రాజు వచ్చాడు, తర్వాత ఒక రాజు వచ్చినాడు. ఆ రాజు పేరేంటంటే దర్యావేషు. ఆ రాజుకు దానియేలు అంటే చాలా ఇష్టం. ఏమిష్టము, ఎవరంటే ఇష్టం, దానియేలు అంటే చాలా ఇష్టం. అయితే ఒకసారి ఏమైందంటే, అక్కడున్న వాళ్ళ దేశంలో 120 మరి ఉన్నటువంటి ఆ అధిపతులందరిపైన మరి అధికారిగా పెట్టాడు. వారిలో ముఖ్యమైన వాడు దానియేలు అందరికంటే ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఎవరు పెట్టాడు, రాజు పెట్టాడు కదా. ఎందుకు రాజుకు ఆ ఆలోచన వచ్చిందంటే, దేవుడు ఆలోచనను తీసుకొచ్చాడు. సో దానియేలు ఏం చేశాడంటే, ఎక్కడ కూడా ఆయన చూస్తాము, ఆయన ఎక్కడన్నా మరి ఆయనలో ఏదైనా మరి తప్పు ఉందేమో చూద్దాము అని అనుకుంటే, నీకే తీసుకో, సైలెంట్గా కూర్చుంది, ఇట్లా ఉండాల. ఇప్పుడు మీరు కూడా సైలెంట్గా కూర్చుంటే చాక్లెట్ వస్తుంది, సరేనా. సరే ఒకరోజు ఏమైందంటే, దానియేలు వాళ్ళు అనుకున్నారు, ఏంటినా పెద్ద మా మీద అంత పెత్తనం చేస్తూ ఉన్నాడు, వేరే దేశం నుంచి వచ్చినాడు, బానిసగా వచ్చినాడు, మా మీద ఈయన అధికారిగా ఉంటాడా, ఈయనను ఎట్లయినా సరే మేమేం చేయాలి, ఒక ప్లాన్ వేద్దాం, ఈయనను అంటే చంపేపిస్తే బాగుంటుంది, ఒక ప్లాన్ వేద్దాం. ఏం ప్లాన్ వేస్తామబ్బా, ఏం ప్లాన్ వేద్దామని అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా
డిస్కషన్ చేసుకున్నారు, ఆలోచించినారు, ప్లాన్ వేద్దామని. ప్లాన్ వేసుకున్న తర్వాత ఒక ఐడియా వచ్చింది. అసలు దానియేలులో ఏ తప్పు కూడా కనపడలేదంట, ఏ లోపము కూడా కనపడలేదంట. నీ పక్క నువ్వే, దానియేలులో ఏ తప్పు ఏ లోపం చూస్తామని కూడా కనపడలే, అట్లా ఉన్నాడనమాట దానియేలు. అయితే ఎట్లయినా సరే ఈయనను, రాజుకి ఈయనంటే మహాప్రేమ, మహా ఇష్టము, ఏదో వేరే దేశం నుంచి మా దేశానికి వచ్చి మా మీద పెత్తనం చేస్తూ ఉన్నాడు, ఈయన ఎట్లయినా లేపేయాలా అని అనుకున్న తర్వాత ఏం చేశారంటే, ఏం ప్లాన్ వేశారంటే తెలుసా మీకు? ఏం ప్లాన్ వేశారంటే, చంపేద్దాం కదా, ఎట్లా చంపేస్తామని ప్లాన్ ఉండాలి కదరా చంపేయాలంటే. సరే ఏమనంటే రాజు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. ఎవరు? ఆ చెడ్డ మనుషులు దానియేలును చంపడానికి ప్లాన్ వేస్తున్నారు కదా, వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి రాజా అన్నారు. ఏంటి, ఎందుకు, ఏం వచ్చారు అంటే, రాజా ఏం లేదు రాజా, మీరంటే మాకు చాలా గౌరవం, మీరంటే మాకు చాలా ఇష్టం, అసలు మీరంటే మాకు ఎంత ప్రేమ అంటే. ఆ రాజు ఇంకా కొంచెం ఏమైపోయినాడు, పైకి ఎక్కిపోయినాడు కదా. ఏమనుకున్నాడంటే, రాజా ఏం లేదు, మీరంటే మాకు చాలా ఇష్టము, 1 మంత్ అంటే ఎన్ని డేస్ ఉంటాయి పిల్లలు? 30, కొన్ని మంత్స్కి అయితే 31. ఈ 1 మంత్ మరి మీకు తప్ప ఎవ్వరికి నమస్కరించకూడదు, ఎవ్వరికి పూజించకూడదు, సరేనా అని రాజుకు చెప్పారు. రాజు ఏమనుకున్నాడంటే సరే వీళ్ళు చాలా మంచోళ్ళు ఉన్నట్టున్నారు, వీళ్ళు అంటే నా మీద చాలా వీళ్ళకి గౌరవం ఉన్నట్టుంది, ప్రేమ ఉన్నట్టుంది, నన్ను బాగా ప్రేమిస్తున్నారు, నేనంటే ఎంత అభిమానం ఉంది, సరే ఓకే అన్నారు. సరే ఒక పేపర్ తెచ్చి కింద ఏం చేశారంటే రాజు సైన్ పెట్టేశాడు. మీకు అర్థమయ్యే విధానంలో చెప్తా ఉండండి కదా. రాజు ముద్ర వేస్తే ఇంకా రాజు చెప్పినట్లు ఒకవేళ ఎవరైనా కూడా ఏ మనుషుడికైనా ఏ దేవునికైనా పూజిస్తే ఎక్కడ వేయాలంటే తెలుసా? సింహాల గుహలో వేసేయాలి. సింహాల గుహలో వేస్తే మరి ఎట్లుంటుంది? సింహాలు ఎట్లుంటాయి? అప్పుడు బాగా ఆకలితో ఉంటాయి, ఎముకలతో సహా నమిలి కొరికేస్తాయి అనమాట కదా. అలాంటి గుహలో వేయాలి అని చెప్పాడనమాట. సరే ఓకే అని మరి రాజముద్ర వేసిన తర్వాత మరి ఆ విషయము దానియేలుకు తెలిసింది. ఏ విషయము? ఎవరైతే 1 నెల ఎవ్వరికి కూడా ప్రార్థన చేయకూడదు, పూజించకూడదు, నమస్కరించకూడదు, అలాగుంటే పర్వాలేదు, అలాగూ లేకుండా ఏ దేవుడికైనా పూజ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి సింహాల గుహలో వేస్తారు అని దానియేలుకు తెలిసినప్పటికి కూడా దానియేలు ఏం చేశాడంటే రోజు మాదిరిగే మరి యెరూషలేం తట్టు మరి కిటికీలు తెరిచి చేతులు చాచి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేస్తే ఏమైందంటే చూడండి, ప్రార్థన చేసిన వెంటనే ప్లాన్ వేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూశారు. ఏమైంది? దొరికినావు డానియేల్, మాకిప్పుడు దొరికిపోయినావు అని ఇప్పుడు పరిగెత్తుతూ ఉన్నారు. ఎవరు చెప్పాలి ఈ విషయము? వెరీ గుడ్, భలే వింటున్నారా మీరు? ఇదిగో ఆన్సర్ బాగా చెప్పినావు. బట్ రాజు దగ్గరికి పరిగెత్తా ఉన్నారు. అమ్మయ్య, పరిగెత్తి అలసిపోయి ఏమైంది, ఎందుకు అంత పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఏం అర్జెంటుగా అంతగా అంటే, రాజా అంటే, అరే చెప్పండి రాజా అంటున్నారు, ఏంటి మ్యాటర్ చెప్పండి అంటే, రాజా ఏం లేదు, మాకు ఒక విషయం తెలిసిపోయింది. ఏంటంటే డానియేల్ అనే నీ దగ్గర ఉంటాడు కదా, చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు కదా, ఆ డానియేల్ ఏం చేశాడంటే మేము ఈ కల్లారా బాగా ఇట్లా చూసాం, ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి, మీకు తప్ప ఎవ్వరికీ ప్రార్థన చేయకూడదని మీరు చెప్పారు కదా, అట్లా ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేస్తామని మాకు తెలుసు, మీరు ఆజ్ఞ ఇచ్చినారు కదా, అయినా కూడా డానియేల్కి నువ్వంటే ఏమి కూడా భయం లేదు, చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు వాళ్ళ దేవుడికి, ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి అన్నారు. అప్పుడు రాజు ఏం చేసినాడు, రాజుకు ఎవరిష్టము, అయ్యో డానియేల్ అంటే ఇష్టం, ఇప్పుడు డానియేల్ తీసుకుపోయి ఎక్కడ వేయాలా? రాజా మీరు సంతకం పెట్టారు కదా, ఖచ్చితంగా అది నెరవేర్చబడాలా, ఇప్పుడు ఏం చేయమంటారు డానియేల్ అంటున్నారు.
అంటే ఇంక సరే తప్పదు కదా, పాపం పిల్లలు డానియేలును తీసుకొచ్చి ఎక్కడేశారు? సింహాల గుహలో వేశారనమాట. చూడండి, డానియేలుని సింహాల గుహలో వేశారు. సింహాలు ఎట్లా అరుస్తాయో చూస్తారా? మీరు ఎట్లా అరుస్తాయో చూస్తారా? ఎట్లా అరుస్తాయి చెప్పండి. అన్నోళ్ళు సింహాల సౌండ్ పెట్టమని చెప్పినాను, వాళ్ళు పాపం వెతుకుంటున్నారు. ఇంకా సింహాలు ఒకసారి చూడండి ఎట్లా ఉంటాయో. ఏం రావులేండి, భయపడద్దు. సింహాలు అరుస్తూ ఉంటాయి కదా. సింహాల గుహలో వేసేస్తారు డానియేలుని వేస్తే మరి డానియేలు ఏమైపోతారు? మామూలుగా ఏమైపోతారు పిల్లలు? సింహాలు ఓకే, అట్లా అరుస్తూ ఉంటాయి. బాగా ఆకలితో ఉంటే డానియేలు తీసుకుపోయి వేసేస్తారు. వేస్తే ఏమైపోయి ఉండాలి? డానియేలు ఏమైపోయి ఉండాలా? చనిపోయినాడా కదా. అప్పుడు మరి దానియేలుకి దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు తన దూతను పంపించి ఏం చేశాడంటే ఆ సింహాల నోళ్ళన్నిటిని కూడా మూయించినాడు. నా భక్తుడైన డానియేలు వస్తాడు, జాగ్రత్త, నోరు మూసుకొని మీరు పిల్లిలాగా ఉండాల. సింహాలన్నీ ఏమైపోయినాయి? పిల్లిలాగా తోక ముడుచుకొని డానియేలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. పైన ఎవరు కనిపిస్తుందా మీకు? దేవుని దూత కదా. దేవుడు వాళ్ళని సింహాల నోళ్ళని ఏం చేశాడు? మూయించినాడు. డానియేలుకి ఏం కాలే. డానియేలు ఏం చేస్తూ ఉన్నాడంటే మరి ఆ సింహాల గుహలో అలాగే ఉండిపోయినాడు. రాత్రంతా అట్లే ఉన్నాడు, ఆ సింహాల మధ్యలోనే ఉన్నాడు. ప్రొద్దునలోపు రాజు కూడా వచ్చాడు. డానియేలు అనుకుంటా వచ్చాడు. డానియేలు బ్రతుకున్నాడా చనిపోయినాడా? డానియేలు బ్రతుకున్నాడు కదా. అప్పుడు రాజుకు చాలా సంతోషం అయిపోయి వెంటనే డానియేలుని పైకి తీసుకొచ్చి వెంటనే డానియేలుని హగ్ చేసుకొని, నువ్వంటే నాకు చాలా ఇష్టము, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అంటే, ఎస్, నా దేవుడు నన్ను రక్షించాడు. ఎక్కడి నుంచి రక్షించాడు? సింహాల నుంచి తప్పించాడు అని చెప్పాడనమాట కదా. దానియేలు దేవునికి ఎలాగున్నాడు? విధేయతగా ఉన్నాడు. సో ఏమైందంటే తర్వాత ఎవరైతే ప్లాన్ వేశారో చాక్లెట్లు పాపం ఎవరికి ఇవ్వాలా చాక్లెట్లు అంటా ఉన్నాయి. ఆంటీ మమ్మల్ని కవర్లోనే పెట్టినారు, కొంచెం వాడుకోండి ఆంటీ, పిల్లలు ఉన్నారు కదా, ఎవరు నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళకి ఇవ్వండి ఆంటీ అంటున్నారు. కాబట్టి ఇస్తాం, సరేనా? అప్పుడు ఏమైందంటే మరి డానియేలుని చంపాలని ఎవరైతే ప్లాన్ వేసినారో వాళ్ళందరినీ తీసుకొచ్చారు. వాళ్ళందరినీ చేతులు కట్టేసి తీసుకొచ్చి ఆ సింహాల గుహలో వేసేసినారు. వేసేస్తే అబ్బో, ఇప్పుడు ఏం దొరికినాయి సింహాలకి? మటన్ బిర్యానీ దొరికినట్లు అన్ని ఎముకలు కూడా. మీరు చికెన్ మటన్ తింటే ఎముకలు తింటారా? తినరు కదా, పక్కకు పెడతారు కదా. తినరు కదా, ఎవరు తినరు కదా. అది మెత్తని అదే పీసెస్ మాత్రమే తింటారు, ఎముకలు అట్లే పెడతారు కదా. కానీ ఈ సింహాలు ఏం చేసినాయంటే ఆ యొక్క డానియేలు మీద ఎవరైతే ప్లాన్ వేసినారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి దాంట్లోకి వేస్తే అప్పటికే చాలా రోజుల నుంచి వాటికి ఆకలిగా ఉంది, కడుపు లోపలికి పోయింది. ఎవరిని వేస్తారా అని చూస్తూ ఉన్నాయి. పైనుంచి ఇట్లా వేస్తానే బాగా మటన్ బిర్యానీ దొరికింది అనుకొని ఎముకలు కూడా వదిలిపెట్టల, మొత్తం పొడి చేసినాయంట. పొడి అంటే తెలుసు కదా, అట్లా మొత్తం పొడిలాగా అయిపోయింది చూడండి. కాబట్టి డానియేలుని ఎవరు రక్షించారు? పిల్లలు ఎవరు రక్షించారు? దేవుడు రక్షించాడు. ఏదో నీకే. సో దానియేలు యొక్క విధేయత. తర్వాత ఇంకొక స్టోరీ కూడా ఉంది. ఏంటంటే ఎన్ని స్టోరీలు చెప్తావంటే నాకు మరి 2 స్టోరీలు వచ్చినాయి, నేనేం చేయాలి? చెప్పాల్సిందే, మీరు వినాల్సిందే, సరేనా? ఇంకొక స్టోరీ చాలా బాగుంది. ఇది కూడా యోనా యొక్క అవిధేయత. ఒకనొక ఊరిలో యోనా ఉన్నాడు. యోనా ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే దేవుడు ఏమన్నాడంటే యోనా అన్నాడు,
ఏం దేవా అన్నాడు. వినాలా? ఏం దేవా అంటే అప్పుడు ఏం చేశాడంటే యోనా మరి నువ్వు నినివే అనే పట్టణానికి వెళ్ళు అని చెప్పాడనమాట. నినివే అనే పట్టణానికి వెళ్తే అక్కడ చాలామంది ప్రజలు చెడిపోయినారు, అల్లరి చేస్తూ ఉన్నారు, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు. నీకు ఇచ్చినాడు ఇందాక నేను చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వెళ్ళి నువ్వేం చెప్పాలంటే యేసు ప్రభు ప్రేమ గురించి చెప్పాలి అని చెప్పినాడు అనమాట. చెప్తే యోనా ఏం చేసినాడంటే ఎక్కడికి వెళ్ళాడంటే నినివే అనే పట్టణానికి, మీకు అర్థమయ్యేకి అనంతపురంకి వెళ్ళండి అంటే మరి ఎక్కడికి వెళ్ళినట్టు, బెంగళూరుకి వెళ్ళినట్టు యోనా ఏం చేసినాడంటే నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి టికెట్ తీసుకొని ఓడలో ప్రయాణమవుతూ ఉన్నాడు. ప్రయాణమవుతూ ఉంటే దేవుడు చెప్పిన మాట వినలేదు, అవిధేయత చూపించాడు. అప్పుడు ఏమైందంటే మరి దేవుడు ఏమన్నాడంటే మరి నువ్వు నినివే పట్టణానికి, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి. కానీ తర్షీషుకు బయలుదేరి వెళ్తా ఉంటే ఉన్నట్టుండి ఆ ఓడలో ఇంకా చాలామంది ఉన్నారు పిల్లలు. ఉన్నట్టుండి ఏమొచ్చిందంటే పెద్ద గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది. ఒకసారి వింటారా మీరు? ఆ సౌండ్ వింటారా? గాలి తుఫాన్ ఎట్లా వచ్చిందో. ఓకేనా? అట్లా గాలి తుఫాన్ వచ్చింది. వస్తే ఆ ఓడ ఏమైపోయింది? సరే, అంత పెద్ద తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, ఆ ఓడ ఏమైపోయింది తెలుసా? ఇట్లా ఊగుతూ ఉంది బాగా, ఉయ్యల్లాగా. మన యోనా అన్న ఏం చేశాడంటే హాయిగా బాగా మంచిగా తిన్నాడేమో, మన మాదిరిగా ఇప్పుడు తిన్నాం కదా, మనకు నిద్ర వస్తుంది కదా, తిన్నాడు బాగా హాయిగా. కింద ఓడ అడుగు భాగంలో మరి పడుకొని గుర్రని గురకలు పెట్టి నిద్రపోతూ ఉన్నాడు. చూడండి, అంత పెద్ద తుఫాను. మీకు భయం అనిపించింది కదా ఇప్పుడు ఆ శబ్దం వినేలోపు? యోనా అన్నకి ఏం భయం అనిపించలే, యోనాకి బాగా నిద్రపోతూ ఉన్నాడు. అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే అమ్మో మేము చనిపోతాం ఇంకా అని వాళ్ళ ఆ యొక్క పడవలో ఉన్నటువంటి వస్తువులన్నీ పడేస్తూ ఉన్నారు. పడేసి ఓడను తేలిక చేయాలని చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఎక్కువ గాలి, ఎక్కువ తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే ఇంకేం అర్థం కావడంలే. వాళ్ళు చూస్తే యోనా అడుగు భాగంన, ఓడ అడుగు భాగంలో ఏం చేశాడు? యోనా బాగా నిద్రపోతా ఉన్నాడు. ఏయ్ యోనా అని ఆయనకు తెలియలే, వాళ్ళకి పేరు తెలియదు. ఏయ్ ఎవరయ్యా నువ్వు? అసలు నీకు బుద్ధి ఉందా? మేమందరము అప్పటి నుంచి సరుకులన్నీ పడేసుకుంటా అష్ట కష్టాలు పడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊపిరి పీల్చుకుంటా చచ్చిపోతామా బ్రతుకుతామా అని ఉంటే నువ్వేందయ్యా సోమరిపోతులాగా నిద్రపోతులాగా అట్లా నిద్రపోతా ఉన్నావు? బుద్ధి ఉందా అసలు నీకు? అసలు ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినారు. వాళ్ళు అడిగితే నా పేరు యోనా, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే పలానా వచ్చాను. నన్ను దేవుడు నినివే పొమ్మంటే నేను తర్షీషుకు ఓడ ఎక్కి వచ్చాను. ఓహో సరే కానీ మరి ఇప్పుడు ఏమైంది? మరి నన్ను బట్టి ఈ తుఫాన్ వచ్చింది. వాళ్ళు చీట్లు వేసారంట. చీటు వేస్తే ఎవరిపైన చీటీ వచ్చిందంటే యోనా పైన చీటీ వచ్చిందనమాట. సో వాళ్ళకి భయం అవుతా ఉంది. అయ్యో నిర్దాక్షిణ్యంగా ఒక వ్యక్తిని మరి మీరేం కాదు అస్సలు పిల్లలు ఆ గాలి తుఫాను ఆగనే ఆగల. ఇందాక మీరు విన్నారు కదా సౌండు, అట్లే వస్తూ ఉంది. భయం అవుతా ఉంది వాళ్ళకందరికీ, మేము చనిపోతామేమో అని. యోనా ఏమన్నాడంటే మీరేం లేదు, నన్ను ఎత్తి ఎక్కడేయాలి? సముద్రంలో వేయండి. నిన్నెత్తి సముద్రంలో వేయాలా? సముద్రంలో వేస్తే నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. అమ్మో మేము నిన్ను చంపం బాబోయ్, మేము అస్సలు వెయ్యం, మాకెందుకు ఆ యొక్క నింద అంటే లేదు ఈ తుఫాను గాలి అణిగిపోవాలంటే మీరు ఏం చేయాలా? నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అని. అప్పుడు వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, చాలా వాళ్ళు చూశారు, కానీ ఏమీ ఆగలేదు. లాస్ట్కి ఏమైంది తెలుసా? వాళ్ళు యోనా చెప్పినట్లే సముద్రంలో వేశారనమాట. సముద్రంలో వేస్తే సముద్రంలో పడిపోయినాడు కదా. ఈ యొక్క ఓడ భాగంలో నుంచి వాళ్ళు ఏం చేశారంటే సముద్రంలో మరి వేస్తే
చూడండి, ఇది ఓడ. యోనాను ఎత్తి సముద్రంలో వేసినారు. వేసిన తర్వాత ఏమైపోయింటాడు యోనా సముద్రంలో? బ్రతుకుతాడా? చనిపోయినాడు కదా. బాగా చెప్తున్నారు, వెరీ గుడ్ కదా. చనిపోయినాడు కదా యోనా, చనిపోయినాడు కదా. మరి సముద్రంలో అసలు చాలా నీళ్ళు ఉంటాయి కదా, ఎవరు బ్రతకరు కదా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఒక చేపను పంపించాడు. ఒక చేపను పంపించి, ఏ చేప, నువ్వు వెళ్ళి నా యొక్క దాసుడైనటువంటి, నా ప్రవక్త అయినటువంటి యోనా మరి సముద్రంలో పడేసినారు, సముద్రంలో ఎత్తి పడేసినారు. నువ్వేం చేయాలి? వెళ్ళి యోనాను మింగాలి. యోనాను చేప నోరు తెరుచుకొని యోనాను మింగేసింది కదా. మింగేసిన తర్వాత ఇంకేమైపోయింది? యోనా ఎవరి కడుపులో ఉన్నాడు ఇప్పుడు? చేప కడుపులో ఉన్నాడు. అంటే పెద్ద తిమింగలం అనుకోండి. మనం చిన్న చేపల కూర చేసుకుని తింటాం, చిన్న చిన్న మొక్కలు. ఆ చేపలు కాదు కదా, అది కాదు, పెద్ద తిమింగలం. చేప కడుపులోనికి వెళ్ళిపోయినాడు యోనా. మాట్లాడకూడదు. మీకు అంతా తెలిసిపోయిందే, మీకు అందరికీ పేపర్ లీక్ అయినట్టు మీకు స్టోరీ అంతా తెలిసిపోయింది కదా. కాబట్టి యోనాను మరి చేప మింగిన తర్వాత యోనా కడుపులో చేప కడుపులో యోనా ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా మీకు? మరి చనిపోయినాడు అన్నారే మీరు. 3 days ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 3 days ఉన్నాడు. 3 days బ్రతికే ఉన్నాడు, చనిపోలే. అప్పుడు ఆ చేప కడుపులో నుంచి యోనా ఏం చేశాడంటే ప్రేయర్ చేశాడు. దేవా, ఐఎమ్ సో సారీ, ప్లీజ్, నేను నీకు అవిధేయత చూపించాను. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? నినివేకి వెళ్తాను, నన్ను బ్రతికించు, నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేసినాడు. ఎక్కడ? చేప కడుపులోంచి ప్రార్థన చేసినాడు. మీరు కూడా ప్రార్థన చేస్తారా అట్లా? మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు జ్వరం వచ్చినప్పుడు, ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు, మీకు ఎగ్జామ్స్ అప్పుడు మీరు ప్రేయర్ చేసుకుంటారా? రోజు కూడా ప్రేయర్ చేసుకుంటారా? యోనాకి ఇప్పుడు ఏమొచ్చింది? కష్టం వచ్చింది కదా, ప్రేయర్ చేసుకున్నాడు. చాక్లెట్లు ఎవరికి ఇవ్వాలా అనుకుంటా ఉన్నాను. చూస్తాం ఎవరు కామ్గా ఉన్నారు. ఈ అబ్బాయి కామ్గా ఉన్నాడు. నువ్వే ఈ ముందర కూర్చున్నారు కానీ, మీరు పేరుకు ముందర కూర్చున్నారు కానీ అల్లరిలో చాలా ఫస్ట్ ఉన్నట్టున్నారు. మిమ్మల్ని అందరినీ ఎక్కడికి తీసుకోవాలంటే సముద్రంలో వేసేయాల. అప్పుడు ఏం చేస్తారు? సముద్రంలో వేస్తే మనకేం చేపలు రావు. మనమంతా వెరీ గుడ్, బాగా చెప్పినావు. అందరం ఏమైపోతాం? ఇంతే సంగతులు ఇట్లు అని మన పేరు రాసుకోవాలా, ఇంకంతే, చనిపోతాం కదా మనం. కాబట్టి దేవుడు యోనాను బ్రతికించాడు. మరి బయట యోనా చేప కడుపులోంచి ప్రార్థన చేశాడు. మళ్ళీ ఏమన్నాడంటే, చేప నా దాసుడైనటువంటి యోనాను నువ్వేం చేయాలి? నేల మీద కక్కి వేయాలి, బయటికి వదిలేసేయి అని చెప్పినాడు. అప్పుడు బయటికి వదిలేస్తే బయట నేల మీద పడిపోయినాడు. సో మళ్ళీ ఇప్పుడు నినివే పట్టణానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తే వాళ్ళందరూ మీ మాదిరిగే చాలా మంచోళ్ళు, ప్రార్థన చేసుకున్నారు, పాపాలు ఒప్పుకున్నారు, వారి జీవితాలు మార్చబడ్డాయి. సరేనా? బాగుందా? మీకు నచ్చిందా? స్టోరీ నచ్చిందా? డానియల్ స్టోరీ నచ్చిందా? యోనా స్టోరీ నచ్చిందా? మీకు ఇంకొన్ని పిక్చర్స్ ఉన్నాయి నా దగ్గర. అల్లరి చేయమా ఆంటీ, మేము మంచి పిల్లలం ఆంటీ అంటే చూపిస్తా. ఆంటీ మేము అల్లరి పిల్లలంలే ఆంటీ, మీకు తెల్దా మా కథ అంటే ఇంకా చూపించాం. సరే, ఇదిగోండి, కనిపిస్తుందా? పిక్చర్స్ చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి, ఇదో చూడండి, కనిపించిందా మీకు? ఫస్ట్ పిక్చర్ యోనా ఎక్కడ పోతున్నాడు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యోనాతో, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు అని. తర్వాత మరి ఏంటంటే చూపిస్తాను పిక్చర్స్. ఇక్కడ గాలి తుఫాన్ వచ్చింది. వచ్చిన తర్వాత నిద్రపోతా ఉన్నాడు. ఇటు సైడ్ నిద్రపోతున్నాడు. ఎక్కడ నిద్రపోతున్నాడు? ఇంట్లో కాదు, పడవలో. ఇక్కడ గాలి తుఫాన్ వచ్చింది కదా, మీకు అవి కనపడలేదు కాబట్టి ఇవి తీసుకొచ్చిన నేను. తర్వాత నెక్స్ట్ థర్డ్ పిక్చర్ వచ్చి తర్వాత చూడండి, యోనాను వాళ్ళు ఏం చేశారు?
ఎత్తి సముద్రంలోకి వేసేసినారు. చేప పెద్ద తిమింగలం మింగేసింది కదా. కనపడిందా కనపడిందా కనపడిందా? వెరీ గుడ్ కదా. ఆ తర్వాత చేప కడుపులో యోనా ఏం చేశాడు? చేప కడుపులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేప కడుపులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమైందంటే ఇదిగోండి, ఇక్కడ చేప ఏం చేసింది? యోనాను కక్కివేసింది. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు యోనా? నినివే పట్టణం అని చెప్పినాం కదా. నినివే పట్టణం దగ్గరికి వెళ్ళి వాళ్ళకందరికీ సువార్త చెప్పాడు. సువార్త చెప్తే వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారు, యేసయ్యను నమ్ముకున్నారు. యేసు ప్రభుని దేవుణ్ణి వాళ్ళు విశ్వాసం ఉంచినారు, వారి పాపాలు ఒప్పుకున్నారు. తర్వాత ఇంకొకటి కూడా ఉంది, మీరు అల్లరి చేయనంటే చూపిస్తా, సరేనా? అల్లరి చేయరు కదా, మీరు మంచి పిల్లలు కదా. ఇదిగోండి, ఇక్కడ డానియేల్ మీద ప్లాన్ వేస్తున్నారు వాళ్ళు చంపాలని. మీరు అన్నారు కదా లేపేయాలని, అట్లా డానియేల్ మీద ప్లాన్ వేస్తూ ఉంటే రాజు ఏం చేశాడంటే ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత నిజంగానే ఇక్కడ చూడండి ఏం చేశాడు డానియేలు? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు డానియేల్, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? చూసినారు కదా. చూసి తీసుకెళ్ళి డానియేల్ని ఎక్కడేశారు? చూడండి ఇక్కడ ఎక్కడేశారు? సింహాల గుహలో వేశారు. సింహాల గుహలో వేస్తే మరి ప్రొద్దునయ్యేలోపు డానియేల్ని దేవుడు మరి బ్రతికించాడని చెప్పినా కదా. రాజు ప్రొద్దున్న ఏం చేశాడంటే మరి సంతోషపడ్డాడు, నువ్వు బ్రతికే ఉన్నావు, నాకు అదే కావాల్సిందే అని. కాబట్టి మరి డానియేల్ లాగా మనం విధేయత చూపించాలి. తర్వాత యోనాలాగా అవిధేయత చూపించకూడదు అని మనం ఈరోజు తెలుసుకున్నాం. కంఠద వాక్యం ఒకసారి చెప్తారా నాతో పాటు? పలకండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ 6:19-20. అబ్బాగి పలకండి. 1 కొరింథీ బైబిల్ కదా. 1 కొరింథీ 6:19-20. సరే, మరి ఇక్కడ చూడండి ఒక వ్యక్తి కనపడతాడు కదా. ఎవరైనా? యేసయ్యే కదా. ఏమంట ఈయనకు పాపం చేతుల్లో మేకులు కొట్టారు. ఎందుకు కొట్టారు? ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేయలేదా? మరి ఎందుకు కొట్టారు? అందరు చెప్పండి. నా పాపముల కొరకు యేసయ్య చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున లేచాడు కదా. కాళ్ళల్లో మేకులు కొట్టారు, తల మీద ముండ్ల కిరీటం, ప్రక్కలో బల్లంతో పొడిచారు, వీపంతా కొరడాతో కొడితే ఇట్లా కొరడాతో ఇట్లా కొట్టి ఇట్లా లాగితే మాంసం ముద్దలు ముద్దలుగా పడితే రక్తం అంతా కారిపోతూ ఉంది. యేసు ప్రభు మనందరి పాపముల కొరకై మనందరి పాపముల కొరకై చనిపోయినాడు. ఇది చదువుతారా కింద? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మనమందరం ఎవరు? లోకంలో ఉన్నామా కదా. కాబట్టి మనందరి కోసం యేసు ప్రభు చనిపోయాడు కదా. కాబట్టి చూడండి, యేసు ప్రభు పాపం అంటే ఏంటి? ఏందంటే పాపం మేమేం పాపం చేయలేదంటారా మీరు? ఏంటి పాపం అంటే చెప్పండి. గిచ్చుకోవడం, గిల్లుకోవడం. బాగా చెప్తున్నారా? బాయ్స్ చెప్పండి. అబద్ధాలు ఆడడం, కొట్టుకోవడం, చాడీలు చెప్పుకోవడం. మనందరం ఈ పాపం పలకండి. పాపం వలన వచ్చు జీతము మరణము, నరకము, అగ్నిగుండము.
అగ్నిగుండం అంటే చాలా అసలు ఎవ్వరు కూడా తట్టుకోలేరు. కాబట్టి ఆ నరకము నుంచి, అగ్నిగుండం నుంచి తప్పించాలని యేసు ప్రభు నీ చేతుల్లో కొట్టాల్సిన మేకులు యేసు ప్రభు చేతుల్లో కొట్టారు. నీ చిన్న చేతులు నొప్పి కదా నీకు, కదా నొప్పి కదా నీకు, మీకు నొప్పి లేదా? మీకు ఒక ఇంజక్షన్ వేద్దామంటే ఇక్కడ ఉంటారా పిల్లలు? ఏం ఋతు ఇంజక్షన్లు వేద్దామా వీళ్ళకందరికీ? ఆంటీ వీవీఎస్ కని పిలుచుకొచ్చి మమ్మల్ని మాకందరికి ఇంజక్షన్లు వేపిస్తున్నారా అంటే ఒకరు అట్లా ఒకరు ఇట్లా పరిగెత్తారు కదా, మాకొద్దా ఆంటీ అని. కొంతమంది ఇంజక్షన్లు భయపడతారు కదా, అక్కడ వాళ్ళు ఇంజక్షన్ అది లోడ్ చేసుకునేటప్పుడే ఇంకా పెట్టకముందే అంటారు కదా, అంటారా లేదా? ఇంకంత చిన్నదే ఇంత భయపడతాం. మరి యేసుప్రభు చేతుల్లో ఇంత పెద్ద పెద్ద మేకులు కొట్టారు. ఎవరి కోసం తెలుసా? ఎవరి కోసము? మీకోసం, మన కోసం కదా. మరి మనం యేసయ్యకు ఇష్టమైన మనం ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ రోజు లేచాడు, పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నా ఆంటీ? పరలోకంలో ఉంటే మాకెట్లా యేసు ప్రభు అంటే, యేసయ్య నా చిన్న హృదయంలోనికి రాండి యేసయ్య అంటే, యేసయ్య ఎక్కడికి వస్తాడు? నీ చిన్న హృదయంలోనికి వస్తాడు. ఓకేనా? మీరందరూ పిలుస్తారా? యేసయ్యని ఇన్వైట్ చేస్తారా? యేసయ్య నా ఇంట్లో కదా, నా హృదయంలోనికి రండి యేసయ్య, నాకు ఫ్రెండ్గా ఉండండి యేసయ్య అంటే, యేసయ్య నీకు మరి ఫ్రెండ్గా ఉంటాడు, నీ హృదయంలోనికి వస్తాడు. యేసయ్య నమ్ముకోకపోతే ఏముంది పిల్లలు? నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. కాబట్టి ఆ నరకం నుంచి అగ్నిగుండం తప్పించబడాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలి. మీరందరూ మోకరించండి, ఒక్కసారి చెప్పండి, అందరు కంఠద వాక్యం చెప్పండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ 6:19-20. 1 కొరింథీ 6:19-20. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి, విలువ అంటే ఇట్లా అన్నామా, కాస్ట్ కదా, విలువ పెట్టి కొనబడిన వారు. నేను యాక్షన్ చేస్తా, మీరు చెప్తారా? విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ పలకండి, 6:19-20. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. అందరు కళ్ళు మూసుకోండి, పిల్లలందరూ కళ్ళు మూసుకోండి. మంచి పిల్లలు కదా మీరు. నాతో పాటు పలకండి, యేసయ్యా నేను పాపిని, మీ రక్తంతో నా పాపాన్ని కడగండి, మీ బిడ్డగా చేసుకోండి, నా హృదయంలోనికి రండి, నా జీవితాన్ని మార్చండి, నాకు పరలోకం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అట్లే ఉండండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దానియేలు యొక్క విధేయత, మరి యోనా యొక్క అవిధేయత గురించి మా పిల్లలకు తేటగా మీరు బయలుపరుస్తూ వచ్చారు. మా పిల్లలు కూడా అర్థం చేసుకోవడానికి, వారికి బలహీనంగా చేయబడినటువంటి పరిచర్యను మీరే బలపరిచి మరి వారి హృదయాలలో మరి నాటబడడానికి మీరు ఎంతైనా సహాయము చేయండి. మీ నామమునకు మహిమను తెచ్చుకొనండి. గొప్ప దేవుడిగా రుజువుపరుచుకుంటురండి, సహాయము చేయండి. గొప్ప దేవుడిగా రుజువుపరుచుకుంటురమ్మని ప్రార్థన చేస్తూ ప్రభా, గ్రూప్స్లో కూడా మరి పిల్లలకు సహాయము చేయండి, తోడుగా ఉంటురమ్మని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మేమందరము దానియేలు వలె విధేయత చూపించే బిడ్డలముగా ఉండగలిగినట్లుగా, అపవిత్రపరచబడకుండా ఉండగలిగినట్లుగా మీరు ఎంతైనా సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అల్లరి చేయకూడదు. ఏం చేయాలి ఇప్పుడు? మీరు ఏం చేయాలి? లేచి ఉదయం ఏ టీచర్ దగ్గర కూర్చున్నారో ఆ టీచర్ దగ్గరే కూర్చోండి. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ యేసు ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాము.
దేవుని రాజ్యం కొరకు వారిని సిద్ధపరచుటకు చేయబడుచున్న ఈ పరిచర్య కొరకై ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కండి. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఇతరులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.